చాలామంది ముఖ్యమంత్రులు రెవెన్యూ శాఖనో ఫైనాన్స్ శాఖనో ఇరిగేషన్ శాఖనో ముఖ్యమంత్రులు ఎప్పుడు శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్థిక శాఖను మిత్రులు బట్టి విక్రమార్క గారికి, సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి, మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న, నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, విద్యాశాఖకు మంత్రిని నియమించండి అని. వారి అవగాహన రాహిత్యమో లేకపోతే నేను ఉండడం వల్ల ఈ శాఖ బాగుపడి ప్రక్షాళన చేసి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బాగుపడతారన్న ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. విమర్శకులకు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను నిశితంగా అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి శాఖలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. నేను ఎక్కువ అంశాలు రాజకీయ విమర్శలకు వెళ్ళను, కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్న వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ సమాజానికి అందిస్తామని చెబితే ఆనాడు మీ సంఘాల నాయకులు ఇక్కడనే మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే అందరి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి సంపూర్ణమైన మద్దతు ఆనాడు ఉన్న వాళ్లకు అందించారు. మరి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014